హలో అండి. ఎయిర్ ఆయిల్ తయారు చేయటం ఎలాగా? ఓన్లీ కోకోనట్ ఆయిల్తోనే నేనేమేమి ఇంగ్రీడియంట్ తయారు చేస్తున్నానో చూడండి. ఈ మందార పూలండి, మాకే ఉన్నాయి చెట్లు. ఆ మందార పూలు 30 పూలండి, పూసినాయి మాయి 3 రోజుల వరకు. తర్వాత ఇవి ఆయిల్ అండి, గానుగ నుంచి తీసుకొచ్చాను 1/2 లీటరు. ఈ మందార పూలు 30 పూలు ఉన్నాయి, ఆ కాడలు తీసేసుకొని పెట్టుకోవాలి అండి. తర్వాత కరివేపాకు మా గార్డెన్లోనే అన్ని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మా గార్డెన్స్లోనే ఉంటాయండి. పెంచుకుంటానండి నేను 20 ఇయర్స్ నుంచి ఎయిర్కు వాడుతూ ఉన్నాను కాబట్టి ఎక్కడున్న కుండీలో పెంచుకుంటానండి. ఇది గుంటగరడాకండి. చూడండి, ఈ పువ్వు ఉంది, వైట్ పువ్వు చిన్నది అంటే గుంటగరడాకండి. ఒక బేసర్ లాగా ఉంటుంది చూస్తారు, మన ముక్కు పెట్టుకునేవాళ్ళు 9 ఎన్ని బేసర్ అనేవాళ్ళు, 9 రాళ్ళ బేసర్ అని అలాగ ఉంటుంది పువ్వు. అవి గుంటగరడాకు ఆకులండి, అవి ఒక 4 గుప్పళ్ళు. తర్వాత గోరింటాకు చెట్టు కూడా పెంచానండి నేను మా గార్డెన్లో, కేవలం వీటి కోసమేనండి. అది ఒక 2 గుప్పళ్ళు కోసుకుంటానండి, అన్నీ ఫ్రెష్గానే కోసుకుంటాను. కరివేపాకు చెట్టు కూడా పెంచానండి నేను, ఆ కరివేపాకు కూడా ఒక 2 గుప్పళ్ళు ఉండేటట్టు. తర్వాత కలబంద అండి, ఇది కూడా మా గార్డెన్లో ఉన్న కుండీలోదేనండి, అప్పుడే ఫ్రెష్గా తీసుకొని. ఈ కలబందని నేను ఏ విధంగా తీస్తానో చూడండి, ఈజీ అండి. ఇలా తీసుకుంటే ఇలాగా మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. బ్లాక్గా దృఢంగా ఉంటుందండి జుట్టు ఎప్పుడు కూడా. నా జుట్టు అయితే ఇప్పటివరకు చల్లపడలేదండి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను కలరే వేయనండి. ఇప్పుడే కొంచెం జస్ట్ వైట్ ఎయిర్ వస్తుంది పాపిట్లో, అంతే తప్పితే నాది ఎప్పుడు బ్లాక్గానే ఉంటుందండి. నేను తలస్నానం చేసేటప్పుడు కూడా మందార ఆకుతో పెరుగు ప్లస్ కలబంద గుజ్జు కలిపి మిక్సీ పట్టేసుకొని తలస్నానం చేస్తానండి. ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. అందుకు నాకు జుట్టు అంటే పెద్దది ఉందని నేను చెప్పనండి. నాకు ఊడినా మళ్ళీ వస్తూ ఉంటుంది, ఇది మామూలే. జుట్టు మట్టికి నాకు కరెక్ట్గా ఉంటుంది, నాకు ఎంత కావాలో అంత జుట్టు ఉంటుంది, నో ప్రాబ్లం. ఎయిర్ మట్టికి నాకు పర్వాలేదండి, అది ఆ విధంగా ఉంటుంది. అందరూ ఇదే విధంగా వాడుకోండి. బయట ఏ కూడా ప్రొడక్ట్స్ యూజ్ చేయొద్దు నా ఉద్దేశం. ఇవి మట్టికి చాలా బాగా పనిచేస్తుందండి. నేను 20 ఇయర్స్ నుంచి ఏది మార్చలేదు, ఏది బయట ప్రొడక్ట్స్ ఏమీ నేను వాడలేదు, ఏం లేదండి. ఇదే ఆయిల్ ప్రిపరేషన్ చేసుకొని నేను స్టాక్ పెట్టుకొని తయారు చేసుకొని రాసుకుంటానండి నేను. కలబంద గుజ్జు ఆ విధంగా తీసాను నేను. తర్వాత మెంతులండి, 2 స్పూన్లు మెంతులు కూడా వేసి, మెంతులు పళంగా వేయనండి. చూడండి ఎలా చేస్తాను, 1 by 1 A to Z చూడండి, మీకు అర్థమవుతుంది. ఆయిల్ వేసానండి బాణీల్లో, ఆ ఆయిల్ వీట్ రావాలి, వేడొచ్చిన తర్వాతే 1 by 1గా వేయించుకోవాలండి. ఆయిల్ కానించి మనం అయితే చదలకూడదండి, సిమ్లో ఉంచుకొని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోండి. నేను చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. అలాగా వేసి తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కలర్ మారుతుంది ఆ మందార పూలు. కలర్ మారంగానే మనకు అర్థమైపోతుంది, చిటపటాని సౌండ్ వస్తుంది. ఆ చిటపటాని సౌండ్ పోయినంత వరకు ఉన్న తర్వాత ఈ ఉన్నాయి కదా లీవ్స్, ఏంటి అవి గోరింటాకు, గుంటగరడాకు, అవి వేసేసుకుందామండి. ఇప్పుడు చూడండి, అవన్నీ కాడలన్నీ తీసి కరెక్ట్గా పెట్టుకున్నాను. వర్షం వచ్చింది కదండి, నేను కడిగే పని లేకుండానే క్లీన్ అయిపోయాయండి. అవి నీట్గా కడగలేదు, కడిగితే మళ్ళీ ఆరాలండి, ఆరిన తర్వాతే మనం వేయించుకోవాలి. నాకు ఆ పని రాలేదు, వర్షం బాగా కురిసింది నిన్న వర్షం వచ్చింది కాబట్టి అన్ని ఆకులు కూడా నీట్గా ఉన్నాయి, అందుకే నో ప్రాబ్లం. నాకు కడిగే పని లేదు, లేదంటే మళ్ళీ ఒక రోజు ఆరటమో లేకపోతే ఫ్యాన్ కింద పెట్టడమో చేసుకోవాలి. ప్రాబ్లం రాలేదు నాకు, అందుకని ఈరోజు తయారు చేసుకుంటున్నాను. నీట్గా ఉన్నాయి ఆకులు మొత్తం అని, మా గార్డెన్లోనే ఉన్నాయి కాబట్టి. కరివేపాకు కూడా వేసానండి. వేసిన తర్వాత ఇవి చిటపట్లాడి కొంచెం కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిన విధంగా వేయించుకోండి చాలు. తర్వాత మెంతులండి కొంచెం కచ్చా పచ్చా కొడితే మనకి డైరెక్ట్గా వేస్తే దానిలో ఉన్నది ఏమీ
అందులోకి రాదు అనే నా ఉద్దేశంతో నేను కొంచెం పొడి పొడిగా ఎక్కువ క్రష్ చేయట్లేదండి. మిక్సీలో కచ్చా పిచ్చా మిక్స్ చేశాను. తర్వాత గుంటగరడాకు ఉన్న గుజ్జు దీనిలో ఆ పళంగా వేస్తేనండి ఉండలు అలాగే ఉండిపోతున్నాయి. సో అందుకే నేను బ్లెండర్లో ఒక తిప్పుతాను. తిప్పిన తర్వాత వేసేస్తానండి లాస్ట్లో అవి వాటరీగా ఉంటుంది కాబట్టి కొంచెం టప్పా టప్పా చిక్క అంటుంటుంది కాబట్టి లాస్ట్లో అన్నీ వేగిన తర్వాత వేస్తాను. ఎందుకంటే వాటరీగా ఉన్నది లాస్ట్లోనే వేసుకోవాలి, లేకపోతే మొత్తం ఆకు మొత్తం ఉడికిపోతుందండి. అందుకు ముందు వేయకూడదు, ఈ వాటరీగా ఉన్నది లాస్ట్లో వేసుకోవాలి. అవి వేగాలి కానీ ఉడకకూడదు కదా, అందుకే లాస్ట్లో వేస్తానండి. ఇప్పుడు ఉడకదు, ఏగుతుంది అనమాట. ఇదిగో రెడీ అయిపోయిందండి, ఏగిపోయింది. ఇప్పుడు నేను ఇందులో వడగట్టేసుకుంటానండి ఆయిల్. చూడండి, చాలామంది ఏదైనా పలసటి క్లాత్ ఉంటే ఆ క్లాత్లో గుమ్మరించేసుకొని కూడా నొక్కేసుకోవచ్చండి. నేను కొంచెమే కదా, 1 లీటరే కదా, అందుకు ఇలాగా ప్రిపరేషన్ చూపిస్తున్నాను నేను. అలా ఏమంటారు, గుప్పిడితో తీసుకొని పిండడం అనమాట. క్లాత్లో పిండుకుంటే అది వేరే, కొంచెమే కదా అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. అలా పిండేసానండి. ఈ ఉన్న పొడిని ఒకరోజు తలస్నానం చేస్తాము ముందు అనగా మార్నింగ్ తలకు అప్లై చేసుకోవచ్చండి. ఆ పొడిగా ఉన్న ఆకులు మొత్తం ఇప్పుడు నేను స్టోర్ చేసుకుంటున్నానండి డబ్బాలో. చూడండి ఏ కలర్గా ఉందో, చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి కూడా అంత స్మెల్ రాదు, చాలా సూపర్గా ఉంటుందండి. ఆ లెవెల్లోనే, ఆ కలర్ఫుల్లోనే యాగాలండి. దగ్గరుండి వేయించుకోండి. ఓకే అండి, అందరూ ప్రిపేర్ చేసుకోండి. ఓకే.